सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु श्री स्वामी समर्थ महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు షిరిడి సాయినాథ్ యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఇక్కడ భద్రాజ మాస్టర్ యొక్క పర్యవేక్షణలో ఈరోజు దావాతిగుంట గ్రామంలో శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి యొక్క జీవిత చరిత్ర గురించి మనం వివరించుకుంటున్నాం. స్వామి యొక్క లీలలు, బోధలు, మహత్యము ఈ మూడు కూడా మనిషిని ఉన్నత స్థితికి తీసుకుపోయే విధంగానే ఉంటుంది. అంటే కోరికలతోనే అక్కడికి సమాప్తి కాకుండా ఇంతకైనా ఉత్తమమైన జీవితం అవుతుంది. ఆ ఉత్తమమైన జీవితమే ఆధ్యాత్మికత. ఆ ఆధ్యాత్మికత అనేది అది పూజలకి పరిమితం కాదు. అంటే నాలుగు గోడల మధ్య జరిగేదే ఆధ్యాత్మికత కాదు. ఆధ్యాత్మికత అంటేనే సంస్కరింపబడేది. ఆధ్యాత్మిక ద్వారానే సంస్కరింపబడతారు. ఈ ఆధ్యాత్మికం ఏమిటంటే మామూలుగా మన ఆలోచనలు, మన భావాలు అన్నీ కూడా లౌకికంగా ఉంటూ ఆ లౌకికంలో మనలో అహంకారాన్ని, మమకారాన్ని రెండు ఇస్తుంది. ఇష్టము ఇస్తుంది, అయిష్టము ఇస్తుంది, నేను గొప్ప భావాన్ని ఇస్తుంది లౌకికంగా. ఆధ్యాత్మిక పరంగా మనం భావం చేసుకుంటే ఈ మూడు తొలగిపోతుంది. ఈ మూడు ఎప్పుడైతే తొలగిపోతుందో వాడు నిర్విరామ స్థితిలో ఉంటాడు. అంటే విరామ లేని స్థితిలో, అంటే నిరంతరం కూడా భగవంతుని చెంతలోనే ఉంటాడు. వాడు భగవంతుడి ద్వారానే నేను అన్ని జరుగుతుంది, అన్ని చేస్తున్న భావన కలుగుతుంది. అది తెలిపేదే ఆధ్యాత్మిక తత్వం. మన బాగా ఆధ్యాత్మికత అంటే పూజలు కాదు, గుళ్ళు గోపురాలు కాదు, అభిషేకాలు కాదు, మనం సంస్కరించుకోవడం కోసమే. ప్రతి ఒక్క మహాత్ముల యొక్క జీవితం చూస్తే ఉద్ధరింపబడే విధమే ఉంటున్నాడు. అంతేగాని మహిమలు, మాయలు, లీలలు చేసి వాళ్ళ కాళ్ళ దగ్గర తిప్పించుకోవడం అని మాత్రం ఉండదు. నిజమైన సద్గురువులు చేసే పని అది. ఇక్కడ అక్కలకోట మహారాజు గారు తన దగ్గర ప్రతి ఒక్కరికి కూడా ఉన్నతమైన ఆధ్యాత్మికత తీసుకొచ్చేవారు. ఎందుకంటే అది ప్రజలకు సుకృతం కావచ్చు, లేదా ఆయన దృష్టి వారి మీద పడవచ్చు. అంటే ఎటువంటి వారికైనా కూడా సరే వారి ఆధ్యాత్మిక ఉన్నతి ఇవ్వడానికి వాడు కృషి చేస్తారు. వాడు చెడ్డవాడా మంచివాడా అని చూడరు. ఎందుకంటే వాడు పూర్వం యొక్క వృత్తాంతం గురించి కానీ వారి గత జీవితాల గురించి కానీ సద్గురు పట్టించుకోడు, సద్గురువుని పట్టించుకోడు. ఇంతకుముందు ఎలా ఉన్నాడు సంబంధం లేదు. ఇప్పుడు వాడు వచ్చాడు, వాడు తిరుపతి అది ఒక సద్గురువు మాత్రమే చేయగలడు. లేదంటే వీడు ఇంతకుముందు ఎలా తిరిగి బతుకున్నాడు కదా, వాడు తాగు బతుకున్నాడు కదా, వాడికి మనం ఏం చెప్పేది అనే భావన ఉండేవాడు సద్గురువు కాదు. అంతే కాకుండా వాడు పూర్వాపరాలను చూసి వాళ్ళకి ఇది మంచి మాట చెప్పడము, ఆదరించడము ఉండదు ఎవరి దగ్గర, సద్గురువు దగ్గర. అంటే మన దగ్గరకు వచ్చారు, మనం తిరుగుబడాలి. గతం గత. అలాగే మన పరిస్థితి కూడా ఇంతకుముందు ఎలా ఉన్నామో, ఏ ఆలోచనతో ఉన్నామో సంబంధం లేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాము అంటే ఏమిటి, ఇక్కడ వచ్చారు కాబట్టి మనకు తగినంత రీతిలో మన సంస్కృతి విధంగా మాస్టర్ గారు మనకి తెలియజేస్తున్నాడు. ఈ అక్కలకోట మహారాజుకి బాలప్ప మహారాజ్, బాలప్ప ఈయన పేరు. ఈయన మొట్టమొదటి వ్యాపారస్తుడు. అన్ని వ్యాపారం చేశాడు. వడ్డీ వ్యాపారం చేశాడు, నగర వ్యాపారం చేశాడు. బాగా లక్షలు సంపాదించాడు అప్పట్లో అనుకుంటే. అప్పుడు లక్షలు అంటే ఇప్పుడు కోట్లు సంపాదించాడు. ఇది చిన్నప్పటి నుంచి వ్యాపారస్తులు పడ్డాడు. దాదాపు అయిన తర్వాత 30 సంవత్సరాలు వచ్చింది. 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏంటి సంపాదన, ఏమిటి జీవితం, ఇదేనా సంపాదించడము, తినడము, నిద్రపోవడము, లేవడమేనా? దీనికన్నా ఉన్నతమైన స్థితి ఏమన్నా ఒకటి ఉందా, జీవిత వేదన ఉందా అంటే ఈ ఆలోచన రావడమే చాలా గొప్ప విషయం. వయసు 30, ఏదో 50కో అనిపించలే, 30లోకే 1 లక్షలు సంపాదించాడు వ్యాపారాల ద్వారా. అందులో వడ్డీ వ్యాపారం కూడా ఉందట, నగల వ్యాపారం అంటే నగలు ప్లస్ పాన్ బ్రోకర్ కంబైన్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఆ విధంగా ఉండొచ్చేమో. అయిన తర్వాత ఇది కాదు మార్గం, ఇంతకన్నా ఉన్నత మార్గం ఉంటుంది.
కాబట్టి ఉన్నత మార్గం ఇచ్చేవాడు ఎవడుంటాడు అని అన్వేషించి మొదలుపెట్టాడు. ఉన్నత మార్గం ఇచ్చేవాడు ఒక సద్గురు మాత్రం ఇస్తాడు. ఆ సద్గురు ఎవరుంటాడు, ఎక్కడ ఉంటాడు, అన్వేషణ తపన ప్రారంభమైంది. అంటే వీటికన్నిటికీ మూలం గత జన్మ పూర్వజన్మ సంస్కారమే. ఎందుకు 30 ప్రారంభమైంది, 50 ప్రారంభం కాలేదు? అంటే మనకెప్పుడు ప్రారంభమైంది, ఈ వయసులో మనకి ఎప్పుడు ప్రారంభమైంది బాబా గురించి తెలుసుకోవాలనేసి? అంటే 50కో 40కో 30కో 25కో ప్రారంభమైంది. ఇక చేస్తున్నాం అనుకోండి, రేపేమవుతుంది, ఇప్పుడు 50 ప్రారంభమైనప్పుడు 40కి వస్తాడు, 40 ప్రారంభమైన 30కి వస్తాడు, 30 ప్రారంభమైన 15కి వస్తాడు, 15 ప్రారంభమైన పుట్టుకకి వస్తాడు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏంటి, మనం వచ్చిన అవకాశాలు వచ్చిన అవకాశాలని భగవతత్వం తెలుసుకునే అవకాశాన్ని ఇచ్చింది. దీన్ని మనం జరుపుకుంటూ పోవాలి, అలవాటుగా తీసుకోగలగాలి, అభ్యాసం చేసుకుంటూ పోవాలి. ఎందుకంటే మన వదిలింపడానికే. దీనికి మన జీవితమే తార్కాణం తీసుకుందాం. మన జీవితాలు ఇంతకుముందు ఎలా ఉంది, మన భావాలు ఎలా ఉంది, మన ఆలోచన ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. కాబట్టి నేను పటిష్టం చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మీకు 40కి వచ్చింది ఈ ఆలోచన, మీకు 35కి వచ్చింది ఆలోచన, ఇంకోటి 25కి వచ్చింది ఆలోచన. దీన్ని మనం పూర్తి చేసుకుంటాం అనుకోండి, ఇంకా 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 సద్గురు సరించాలనే అవకాశం ఉంటుంది. అది ఇక్కడ బాలాపుటి. ఎందుకంటే కర్మ సిద్ధాంతం మనం విశ్వసించవలే, జన్మ పరంపర ఉన్నదని విశ్వసించవలే, ఇది మాత్రం సత్యం. ఇలా అన్వేషణ ప్రారంభిస్తున్నప్పుడు అక్కడ ఒక ఆయన చిదంబర దీక్షిత్ అనే ఆయన్ని ఆయన దగ్గర సమాధి ఉంటే ఆ సమాధిని దర్శించాడు. ఏదో మహాపురుష సమాధి అంటారు కదా, సరే ఆ సమాధి దర్శించాడు. అది మర్గడ్లో ఉందట. ఎవరు? చిదంబర దీక్షిత్ అని. అక్కడ 3 రాత్రులు గడిపాడు. అంటే సమాధి దర్శనం ఎటువంటి తెలుస్తుంది, మళ్ళీ అక్కడ మనకు అన్వించుకోవాలి. ఇక్కడ మహాపురుష సన్నిధిలో కూర్చుంటే వెళితే మనకు ఎటువంటి పరివర్తన కలుగుతుంది, పరిణితి వస్తుంది. అలా 3 రోజులు గడిపేటప్పటికి గాంగాపురికి వెళ్ళాలనిపించింది. గాంగాపురికి వెళ్ళి పొద్దున్నుంచి సాయంకాలం వరకు తీవ్రమైన అనుష్ఠానం చేశాడు. ఇక్కడ అనుష్ఠానము అంటే జపమా చెప్పుకోవడము ఉండదండి. అనుష్ఠానం అంటే భగవంతుడు ఏం చెప్పే విధంతో అటువంటి భావాలతో ఆ రోజంతా గడపడం, ఆ ఆలోచనతోనే మెలగడం, ఉదయం సాయంత్రం వరకు ఒకే భావంతో కలిగి ఉండడం. ఉదయ ప్రార్థన చేశాం అనుకోండి, మనకు ఉదయ ప్రార్థన మాస్టర్ గారు ఇచ్చారు. ఆ ఉదయ ప్రార్థనలో ఓ పరమపురుష విశ్వవ్యాపక సుమాత ప్రసన్న జ్ఞానజ్యోతి ఆత్మజ్ఞాన ప్రదాయక ధ్యానీక స్వరూప నా ఆత్మస్వరూప, నా స్వల్ప జీవిత కాలంలో మరొక రోజు గడిచిపోయింది. ఇక తిరిగి రాని సమయం ఇది. నీ స్మరణ చాలనిద్దు జరగలే, నిత్య కృత్యాలను వ్యర్థ ప్రలాపాలను నిద్రలో గడిచిపోయింది. ఈ దినమైనను నాలో మీ సర్వవ్యాపకత్వ సర్వశక్తిమత్వ సాక్షిత్వ స్ఫురణ మేల్కోవాలి. నాకు బ్రహ్మనిష్ట పూజలు కావాలి, ఈ నామస్మరణ సఫలం అవ్వాలి. ఈ 10 వాక్యాలు గుర్తుపెట్టుకుని ఉదయాన్ని సాయంకాలం వరకు సర్వసాక్షివి సర్వవ్యాపకుడివి అని నిరంతరము మనం చేసే ప్రతి పని కూడా ఆయన ఉన్నాడని గుర్తు చేసినప్పుడు ఇదే అనుష్ఠానం. అంటే ఇక్కడ అనుష్ఠానం పెద్ద పదం అనుకుంటున్నాం మనం, పెద్ద పదం కాదండి. నేను నిన్నటి వరకు నా జీవితం వ్యర్థం గడిచిపోయింది, ఈ దినం నాకు వ్యర్థం కాకూడదు. అలా నిలవాలంటే సర్వజ్ఞత్వం సర్వవ్యాపకత్వం అలా నిరంతరం మనసులు పెరగాలి. కాబట్టి ఈరోజు నేను చెప్పే నామస్మరణ సఫలం అవ్వాలి అనుకుని ప్రతి పనిలో కూడా ఇది భగవంతుని సేవగా, భగవంతుని నాకు ఇచ్చిన పనిగా అని భావిస్తూ చేయడమే అనుష్ఠానం. అనుష్ఠానం అంటే ఏ సాధువులు చేసేవాళ్ళు, ఋషులు చేసేవాళ్ళు, సన్యాసి చేసేవాళ్ళు కాదు. మనము సాధారణను కూడా మనం చేయడానికి అవకాశం మాస్టర్గా కల్పించాడు. అలాగే గాంగాపురం చేరి నిరంతరము బుద్ధ అనుష్ఠానం చేశాడు. ఆ తర్వాత ఆయన జడలో పోవడం, భిక్ష తెచ్చుకోవడం, అది కూడా ఆ భిక్షాలని కూడా నది కొద్ది సమర్పించడం, ఎంత అవసరమో అంతే తినేవాడు. మామూలుగా అంటే ఒక 5 ముద్దలు లెక్క వాళ్ళకి. ఆ 5 ముద్దల ఆహారం అంటే శరీరం నిలబడినంత వరకు. ఎందుకంటే అతిగా తింటే సాధనకి అడ్డు వస్తుంది. సాధనకి ఎందుకు మనసారి పద్ధతి చెప్పండి. ఒక ఫంక్షన్ పెట్టుకున్నాము, ఉదయం బ్రహ్మాండంగా ఇడ్లీ, బ్రహ్మాండంగా మనకి ఇష్టమైన పులుసు,
4 ఇడ్లీ తినేవాళ్ళు 10 ఇడ్లీ తింటాము. అక్కడి నుంచి మధ్య వంట చేయాలంటే మస్తుగా ఉంది అబ్బా అలా అంటారు. నా బోటి కాదు మీరు కనుక ఇంత మా 10 మంది వచ్చుంటారు. మనం వంట చేయాలి. మన దేవుళ్ళు బాగా లాగి చేసి గుమ్మగమ్మ వాసన ఉంటే మరి సాధన చేసేవాడి పరిస్థితి ఎలా ఉంటుంది? అట్లా ఎంత అవసరమో అంతే తినేవాడు. నిరంతరము భీమా అమరజా సంగమం దగ్గర స్నానం. గాణగాపురంలో భీమా అమరజ 2 నదులు కలిసే సంగమం. అది అతి పవిత్రమైన తీర్థక్షేత్రం. అది అక్కడే మేడి చెట్టు, ఎండిపోయిన మేడి చెట్టు మొలకెత్తడం కూడా. అక్కడ రోజు స్నానం చేసేవాడు. అక్కడ గాణగాపురంలో ఎవరు ఉన్నారు? ముస్లిం స్వామి, మన గురించి చదివాం కదా. ఆయనకు పాదుకులు ఉన్నాయి. ఆ పాదుకులు సేవించడం. 2 నెలల తర్వాత కల్లో ఒక బ్రాహ్మణుడు కనిపించి అక్కడ ఒకసారి దర్శించని చెప్పాడు. చూడు సాధన కూడా ఎలా వస్తుందో. మొట్టమొదటేమో బ్రహ్మాండమైన సంపాదకుడు, లక్షలు సంపాదించాడు. 30 సంవత్సరాలకి ఇదేమిటి సంపాదన, దీనికన్నా ఇంకేమైనా విధి లేదు, ఇంకేమైనా జీవితం లేదా అని ఆలోచించాడు. బుద్ధుడిలాగా అన్వేషణ మొదలుపెట్టాడు. చిదంబరీగా సమాన్ని దర్శించాడు. అక్కడి నుంచి గాణగాపురం వచ్చాడు. నిత్యము భిక్ష సేకరించాడు. వెంటనే కల్లో బ్రాహ్మణుడు కనిపించి అక్కడ కోట వెళ్ళమన్నాడు. వెంటనే నిద్రలేస్తేనే పక్కన ఒక చీటి ఉంది. దాని మీద తొందరపడవద్దు అని రాసింది. చీటి ఎలా వచ్చింది అంటే తొందరపడవద్దు ఎందుకన్నాడు? ఎవరికి తగ్గ సమయంలో వారికి దర్శనం కానీ మాట కానీ చెబితే వినగలుగుతారు. అలా కాకుండా వాళ్ళు వినలేని పరిస్థితి మన మాట చెప్పినా కూడా వాళ్ళు వినరు. ఏదో శుద్ధి చేయాలనుకున్నాడు కదా, అందుకని తొందరపడవద్దు, ఇప్పుడు వద్దు. తర్వాత మళ్ళా 2 నెలలు ఉన్నాడు. 2 నెలలు ఉంటే మళ్ళా చేస్తున్నప్పుడు మళ్ళా ఒక రోజు అదే ఆదేశం అయింది. ఇది అక్కలకోట వెళ్ళమని. వెంటనే తెల్లవారుగానే అక్కలకోట బయలుదేరాడు. బయలుదేరి దారి పొడుగున ఇప్పుడు గాణగాపూర్ నుంచి అక్కలకోటకి దాదాపు 40 కిలోమీటర్లు ఉండొచ్చు. 40 కిలోమీటర్లు నడకే. అప్పుడు ఈ మారికి ఆడ ఉండదండి. నిరంతరం ఆ పాదయాత్రలు నచ్చబెడల్లో అన్ని శుభశకనాలే. ఇక్కడ శుభశకనాలు అంటే అతని శరీరానికి అవసరమైనవి లభించడం, ఎవరు సాధువులు కలవడం, వాళ్ళతో కలిసి మాట్లాడుకుంటూ వెళ్ళడం, ఇవి శుభశకనాలు అంటే. ఇలా అక్కలకోట చేరిన తర్వాత అక్కడికి వెళ్ళగానే సరిగ్గా శ్రీరామనవమి రోజు అక్కలకోట స్వామి దర్శించాడు. స్వామి దర్శిస్తానే ఈ చేతిలో ఒక కలకడ మొక్కలు ఉంటే ఆ కలకడ మొక్క స్వామికి సమర్పించాడు. తక్షణమే గాణగాపూర్లో తన స్వప్నం ఎలా దిగంబరంగా కనిపించాడో అక్కలకోట స్వామి ఆ విధంగా కనిపించాడు. అంటే ఈ పొజిషన్ కాదు, నిలబడి ఉంటాడు. నిలబడి ఇట్లా ఉంటాడు అన్నమాట. అట్లా దర్శనం ఇచ్చాడు. అప్పుడు కల్లో దర్శనం ఇవ్వడం అంటే కాకతాళీయమా ఆయన యొక్క సంకల్పమా? మహాత్ముల దర్శనం మన స్వప్నంలో వస్తే అది వారి సంకల్పం తప్ప కాకతాళీయం మాత్రం కాదు. ఇప్పుడే చెప్తున్నాడు, నాకు స్వప్నం ఎలా కనిపించాడో అలాగే కనిపించాడు. ఇలా కనిపించాడు అనుకోండి మన వేరైపోతుంది. అంటే ఏంటి? తన భక్తుడిని తన దగ్గర తీసుకోవడం కోసంగా వారికి అనుగ్రహం ముందుగానే వాళ్ళకి ప్రసాదింపబడింది. అయిన తర్వాత స్వామి వాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. గట్టిగా పట్టుకుంటానే ఆ పాదస్పర్శ తగలగానే ఈయన నా సద్గురువు అని భావించి అక్కడి నుంచి కృష్ణ మందిరం ఉంటే అక్కడ ఉన్నాడట. ఇంకా స్వామివారు రోజు దర్శించాలని ఉపలాటం. అక్కలకోట స్వామివారు ఒక భవనంలో ఉన్నారు. ఈయన దర్శనం కాల. 8 రోజులు ఆయన దర్శనం కావాలి. ఆయన తీవ్రంగా తపస్సు చేసుకుంటున్నప్పుడు 8వ రోజు స్వామి అది పిలిపించాడట. అందుకే స్వామి భగవంతుడి దృష్టిలో మనం పడాలి. ఆ దృష్టిలో మనం పడితే మనం అధికంగా వారి అనుగ్రహాన్ని పొందగలం. నేను ఆయన చూశాను అనుకోండి, మరి ఆయన దృష్టి మనం పడాలి కదా. నరేంద్ర మోదీ నాకు తెలుసు, టీవీలో చూసా, పేపర్లో చూసా, నాకు తెలిసి మీకు అందరూ చెప్తే లాభం. నరేంద్ర మోదీకి ఎవరు తెలియాలి? నేను తెలియాలి. నేను తెలిస్తే ఫలితం అనుకుంటుంది.
అట్లయితే భగవంతుడి దృష్టి మన మీద పడాలి. మరి ఆయన దృష్టి మన మీద పడాలి, మనం ఏం చేయాలి? నరేంద్ర మోదీ షాడీకి పోతున్నాడండి. ఆయన అందరం చూస్తున్నాడు, అందరు ఆయన కళ్ళు పడతారా? అప్పుడు మనం ఏం చేస్తామా? అంటాం అంటామమ్మా. అంటే ఏంటి? వాళ్ళ దృష్టి అటు పడాలి. అంటే ఏంటి? మన దృష్టిలో పడ్డాను. వెంటనే స్వామి దర్శనానికి పిలిపించాడు. స్వామి అందరికి ఖర్జూర పళ్ళు ఇస్తున్నాడు. అందరికి ఇస్తుంటే ఇతనికి మాత్రం ఇవ్వలే. ఇవ్వకపోతే బాధే కదా. ఏంటి అందరికి ఇచ్చాడు, నాకు మాత్రం ఇవ్వలే. అయ్యో అందరికి దాన్ని ఇచ్చాడు, నాకు మాత్రం ఇవ్వలే. తర్వాత ఇతను సాధన పడిగా ఏమవుతున్నాడంటే, ఓహో స్వామి తన దగ్గర ఉంచుకునే వాళ్ళకి ఇవ్వడం కాకుండా అంటే చుట్టాలకి ఏది కానీ ఇచ్చి పంపించేస్తాం, సొంత కాలకి ఏమి ఇస్తాము? ఆస్తి రాగిస్తాం. ఓహో అది కాబోలు, అందుకే నాకు ప్రసాదం ఇవ్వలే అని అనుకున్నాడే కానీ ఏంట్రా అయినా వాళ్ళకంతా ఇచ్చాడు, నాకు మాత్రం ఇవ్వలే. ఇక్కడే పక్షపాతం. ఇంతకు నాకే ఇస్తా ఉన్నాడు ఆయన, ఇప్పుడు ఎందుకు ప్లేట్ మార్చాడు అంటే నా మీద అభిమానం పోయిందా, వాళ్ళ మీద అభిమానం పెరిగిందా అనుకున్నాను నేను మాస్టర్ గారి దగ్గర. తర్వాత తెలుస్తా ఉంది, తన సంతోషించిన వాళ్ళకి ఏమి ఇవ్వడు, వాళ్ళకి పెట్టి పంపించేస్తాడు, మిగిలినంత వాళ్ళకి ఇస్తాడు అని భావించాడు. ఇది మనందరికీ అనుమతించుకోవాలండి. ఒకటే భగవంతుని అనుగ్రహం కాదు మనకి, బాహ్యమైన వస్తువులు కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అదే ఒక ఆయన సుబ్రహ్మణ్య గారని గొలగముడిలో జనాలు ఫస్ట్కి అందరూ ప్రసాదిస్తుంటారు. ఇస్తుంటే ఆయన వరకు రాలే, అయిపోయింది. ఏంటి ప్రసాదం నాకు రాలేదే అనుకుంటూ దిగులుతా పోతున్నప్పుడు అతని మనసులో ఒక ఫ్లాష్ తిరిగింది. ఏమని? నువ్వు ఫీల్ చేయగా నా ప్రసాదం కాదా అని. అర్థమైంది పాప. మరి ఆ గాలి ఆయన ప్రసాదమే కదా, బాహ్యమైన ప్రసాదం కోరుకుంటున్నావు కదవా. నువ్వు నడిచే భూమి నేను కాదురా. ఇప్పుడు నిజమైన ప్రసాదం ఏది అంటే బాహ్యమైన వస్తువులు పాకులాడడం అది వ్యర్థము మనందరికీ కూడా అండి. ఎందుకంటే బాహ్యమైన వస్తువుల కోసం కాదు, మన భగవద్గీత ఇచ్చిన ప్రసాదం నిజమైన ప్రసాదం మనం గుర్తించలేకపోతాం మనం. అట్లాగే ఇతనికి ఏమొచ్చింది, ఆయన దగ్గర పెట్టుకుంటే మనకేమి ఇవ్వడు అనేసి స్వామి సేవ చేయడం ప్రారంభించాడు. స్వామి సేవ అంటే ఆయనతో ఉన్న పాత్రలు ఉంటాయి, పూజామని అనుకోండి, దాన్ని తోమడం, దాన్ని చేసుకోవడం, ఎటువంటి పైన సరే. మామూలుగా స్వామి అప్పుడు ఉమ్మి వేసేవాడట, ఆ ఉమ్మి పాత్రను కూడా గడిగేవాడట. ఇదేది ఎంగిలి పాత్ర అని భావించకుండా అలా చేసుకున్న తర్వాత ఇంకా స్వామి వారికి భిక్షకు వెళ్ళడం, ఈ సేవ చేసినప్పటికీ ఇంక చుట్టుపక్కల వాళ్ళకి కొంత ఈర్ష కలిగింది. మనల్నంతా వదిలేసి ఆయన సేవ చేయించుకుంటున్నారా అని చుట్టూ గమనుంటారా? మాటలతో సూటిపోటి మాటలతో పడవడమే తరు. ఎంత పొడిచినా అని తెలిసినా కూడా సరే వాళ్ళు అనుకుంటారు, కాకులు అరుచుకుంటా పోతూ ఉంటారు, మన పని మనం చేసుకుంటా పోతూ ఉంటారు. ఇది మనం కూడా వర్తించుకోవాలా, మనం కూడా వర్తించుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క పాయింట్ మనం వర్తించుకుంటూ రావాలండి. ఎందుకంటే మనం చేసే ప్రతి మంచి పనులు అది మంచి పని అయితే ఇంకా ఆ చెవులు ఆ మాట ఏమనకుండా గమనిపోతా ఉండే పని. అలా కాకుండా ఆ మాట చెవులు వేసుకున్నాం అనుకోండి, లోపల పోయింది అనుకోండి, ముందుకు పోలే. అందుకే ఒకసారి ఒక కథ వివరించుకున్నాం. కప్పల పోటీ జరిగింది. ఆ కప్పల పోటీ జరిగినప్పుడు కప్పలు కొండ ఎక్కాలి. కొండ ఎక్కుతా ఉంటే మామూలుగా రన్నింగ్ రేస్ పరిగిస్తూ ఉంటే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా హాయ్ హూ అంటారు కదమ్మా, పరిగెత్తా 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 అంటూ ఉంటారు కదా. ఆ మరిగా కప్పలు అరుస్తాయి, భయ అంటే అరుస్తాయంటారు, అన్ని జారి కింద పడిపోతూ ఉన్నాయి. ఒక కప్ప మాత్రం నేరుగా పోయి శిఖాగ్రం చేయండి. ఎక్కడ అంటే అంత ఆలోచించండి నిలువుగా. నువ్వెట్ట గెలిచావా? నేను చెవులో దూది పెట్టుకున్నాను, అందులో నాకు ఈ కాకి లేకపోతే నాకు వినపడదా. మిగతా వాడిని దూది తీయేసింది. ఈ కాకి పెట్టి ఇటు చూస్తాము, ఇటు చూస్తుంది. రన్నింగ్ చేసినప్పుడు పళ్ళు నా రన్నింగ్ చేసిన మీరు ఎప్పుడన్నా హాయ్ హూ అని అనలేదా? అంటే విషయం అంటే ఏంటి, చుట్టుపక్కల పరిస్థితుల్లో మన గమ్యం చేయాలని దృష్టి ఉండాలి. ఆ ఉద్దేశం అదండి. ఇది అందుకు ఈ ఉదాహరణ చెప్పడం. మన దృష్టి గమ్యం మీద ఉండాలి అంతే, లక్ష్యం పాదాలి అంతే. దాని మీద దృష్టి ఇంకా చుట్టుపక్కల అంతా ఉండకూడదు. అలాగే సేవ చేస్తూ ఉన్నాడు.
చుట్టుపక్కల ఇక్కడ కూడా ఒక రాధాబాయి అని ఒక సుందరాబాయి ఎన్నో మళ్ళా దుష్ప్రచారం, వాడు ఎట్టాటోడు వీడు ఎట్టాటోడు, వాడు సేవ చేస్తున్నాడు, వాడికి వ్యాపారం చేస్తాడు కదా, వడ్డీ వ్యాపారం చేశాడు కదా, ఎంత సంపాదించుంటాడు, ఇట్లాంటి మాట్లాడనమాట. అప్పుడేమవుతుంది వాళ్ళకి, అవునా అట్టుంటాడు వీడా అని అనిపిస్తుంది కదా. ఎంత దుష్ప్రచారం ఏర్పడికి కూడా ఏమి తొడకలే. ఒక మనసుకు ఉంటుంది, ఏంటా ఇంత ఉంటున్నప్పుడు స్వామి ఆమెను మందలించవచ్చు కదా అని అనిపిస్తుంది కదా. అని అనుకుని కూడా సరే నా ప్రారంధాన్ని ఈ విధంగా స్వామి తీసివేస్తున్నాడు అర్థం చేసుకోండి. ఇక్కడ ఎందుకు ఆమె దండించలేదు, నేను న్యాయంగానే పని చేసుకుంటున్నా కదా అని ఆలోచించాడు. ఓహో నా ప్రారంధం చేస్తున్నాడు అంటే మనల్ని ఎవరైనా అనవసరంగా తిడితే మన పాపం వాళ్ళు తీసుకుంటుంటారు. ఇది మాత్రం సత్యం, ఇది మాత్రం వాస్తవం కూడా, అనుభవంలో కూడా అదే జరుగుతుంది కూడా. అనవసరంగా తిట్టాడు అనుకోండి, మరి ఎంత సహనం కలిగి ఉంటే అంత పాపం మిగిలిపోతుంది కష్టం లేకుండా. ఇప్పుడు పాపం చేయకపోవాలంటే ఏం చేస్తారు, పుణ్య సంపాదన ఏం చేస్తారు, దానం అవి చేసుకుంటా ఉండాలి. అవి లేకుండా సహనంతోనే నీకు పుణ్యం ప్రాప్తిస్తుంది. నా ప్రారంధాన్ని ఈ రీతిలో స్వామి తీసివేస్తున్నారు అని ఇంకా సంతోషంగా ఉన్నాడట. ఇవన్నీ మనం అన్వయించుకోవాలండి. మన జీవితంలో ప్రతి ఒక్కటి అన్వయించుకుంటూ రావాలి. ఎందుకంటే సహనానికి మించిన ఆవరణం లేదంటాడు. గొప్ప ఆవరణం అంటే సహనమే ఆవరణం. ఆ సహనాన్ని ఈ బాలప్ప చేశాడు. ఆ సహనంలో ఎంత ఫలితం పొందాడు తర్వాత మనకి అర్థమవుతుంది. ఒకరోజు స్వామి ఖర్జూరకాయలు పంచాడు. మొదట ఆయన వాడికి ఇవ్వలే, బాలప్పకి ఇవ్వలే. సరే మళ్ళా పిలిచి ఆ ఖర్జూరకాయలు మళ్ళా ఇచ్చాడు. వెంటనే గబగబా మాత్రం గబ తినేద్దాం అనుకున్నాడు. దాని గబక్కం లాపేసి ఎట్లా ఉంటుంది ఆలోచించండి. ఇంతకుముందు ఈడే సరే అనుకున్నా, ఇప్పుడు ఇచ్చావు, తినబోతాడు లాక్కున్నావు. ఎందుకు చేస్తాడు ఇవన్నీ కూడా? మనసులో ఎటువంటి భావం కలుగుతుంది వీడికి, అది పరీక్ష అండి. అది చిన్న తేడా వచ్చినా కూడా సరే తీసిపరేస్తాడు అడిగితే. అంటే వాళ్ళ అనుగ్రహం కొంచెం సన్నగిలుతుంది. వెంటనే లాక్కునేటప్పటికి కళ్ళలో నీళ్ళు తిరగండి, ఇచ్చి నోటాకి ఇచ్చి గబక్కలు లాక్కుంటే ఎట్లానే కళ్ళు చెమ్మగిలాయండి పాపం. వెంటనే ఏం చేశాడు, తన నోట్లో కలకండి తీసి నోట్లో పెట్టాడు. ఇంకా అంతకన్నా ఏం ప్రాప్తం? మహాత్ముల యొక్క ఉచిష్టాన్నే పొందగలిగాడంటే ఇదే బాబా చిత్రం మనకు వస్తుంది. కుసాబా విషయం కూడా జరుగుతుంది. అంటే ఎప్పుడైతే సంపూర్ణంగా అనుగ్రహించినప్పుడు మన ఉచిష్టాన్ని ఇచ్చాడంటే అర్థం ఏంటి? నీవు నేను ఒకటి, తల్లి బిడ్డల అనుబంధం. ఇంకా తల్లికి బిడ్డకి ఎంగిలే ఉంటుంది అంటే నువ్వు నావాడివి అని చెప్పడం స్వామి యొక్క ఉద్దేశం. మునుపటిలాగా నిరాశపడకుండా తక్షణమే ఆ ప్రసాదాన్ని తీసుకున్నాడు. ఎప్పుడైతే తీసుకున్నాడో ఆయన పక్కగా నవ్వాడండి. ఇది పెద్ద బొజ్జీనికి పొట్ట, ఈ ఆచారం ఏమి ఉండదు. ఇటు కూర్చొని నవ్వుతా అంటే పొట్ట బాగా కదులుతుంది కదా, పొట్ట అంతా కదులుతుంది కదా, అంత ఆనందం కలిగిందట. ఎందుకని? పరీక్షలు నెగ్గాడు కాబట్టి. అందుకే పరీక్ష పాస్ అయ్యాడంటే ఇంకా తండ్రికి తల్లికి ఎలా ఉంటుంది? ఆనందమే కదా. అంటే తండ్రికి ఆనందం కలిగించే విధంగా అతను ప్రవర్తించాడు. అంతటి ఆనందంగా ఇతను కలిగింది. స్వామి అడుగడుగున అతని సాధనలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకునేవాడు. ఎప్పుడైతే ఆయన వశమవుతామో, ఇక్కడ సద్గురువు అంటే జ్ఞానానికండి. పిల్లవాడు బాగా చదువుతాడంటే మీరేం చేస్తారు? టీచర్లు ప్రత్యేకంగా శ్రద్ధ వాడి మీద కల్పిస్తారు. చూస్తారా చూడరా? ఎంత పాఠం చెప్పినప్పటికీ కూడా వాడు అసలు ఇలా ఇంకా బాగుంటుంది అని కొంచెం మీరు ఇండికేషన్స్ ఇస్తారు కదా. మార్గంలో అంతే అతని సాధన ప్రత్యేకమైన అనుక్షణము అడుగడుగునా కూడా వహించేవాడు. ఏమని? ఇతడు కులదైవాన్ని పూజిస్తున్నవాడు. అంటే ఆ దేవుడే నాకు మరాలిస్తున్నాడు, ఇది సద్గురువు మాత్రమే. ఈ భావన అంటే కులదైవాన్ని పూజించకూడదని కాదు, ఇతడు సాధనలో పరిపక్వత తీసుకురావాలి.
అంటే ఏమిటి? ఆ కులదైవమే నేను, ఆ కులదైవమే నాకు అనుగ్రహిస్తున్నాడు, ఈయన మామూలు సద్గురువు అనే భావన ఉంది. దాన్ని తీసేవాలి. అంటే ఏమిటి? ద్వైతం నుంచి అద్వైతంలో తీసుకురావాలి. ఉన్నది ఒకటే చెప్పాలి. కులదైవం పూజించాలని ఇంతకుముందు వివరించుకున్నాం. మనకి ఇతర సాధన ఉన్నది తీసుకురావాలి. ఉన్నది ఒకటే చెప్పాలి. మనకు ఉన్నదేనే ఒకటైన భావన మనకు ఉండడం చాలా కష్టం. ఎంతగా భావాలు పూజిస్తున్నా, ఎంత చేస్తున్నప్పటికి కూడా మన కులదానికి పొంగలు పెట్టకుండా మర్చిపోతావా? వాళ్ళు పెట్టలేదనుకోండి, చుట్టుపక్కల ఏమనుకుంటారు కదా. వాళ్ళు అనుకుని తట్టుకునే మన కెపాసిటీ ఉంటే ఇదికే పెట్టచ్చు. అంత సాధన మనలో లేదు కాబట్టి మనం పెడుతున్నాం. కానీ అతన్ని అన్ని వదిలిపోచేసాడు. అతడు అక్కడి నుంచి ఇంకా ఉన్న స్థాయికి తీసుకెళ్ళాలి. అదే ఆయన ఉద్దేశం. ఇక్కడ రెండు కాదు, ఉన్నది ఒకటే. అది చెప్పడం ఉద్దేశంతో వెంటనే బాలాపు అన్నాడు, వీడు ముతక దుప్పట్లు వేసుకుంటున్నాడు అంటుండేవారు. సద్గురువనేషు జరీ సాలువ. ఎందుకంటే మన గురుజీతలోనే ఉంటుంది గురువు గురించి విషయం. సరే, దీనికి అర్థం కావాలి, మీకు అర్థం కావాలి. సరే, నేను వెంకటేశ్వరాన్ని పూజిస్తున్నా, నా కులదైవం వెంకటేశ్వరమే నాకు అందిస్తున్నాడు, మళ్ళా ఈయన ఆశ్రయిస్తున్నా. అంటే ఏంటి? వెంకటేశ్వర వేరు, ఈయన వేరు అని రెండుగా వచ్చింది నాకు. వెంటనే ఏం చేశాడు? రెండు కాదురా, ఉన్నది ఒకటే అని చెప్పడం స్వామి యొక్క ఉద్దేశం. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే నామదేవుడు అని ఒక మహాభక్తుడు మహారాష్ట్రలో ఉన్నాడు. అతడు పాండురంగుడు యొక్క భక్తుడు. పాండురంగ స్వామి మాట్లాడతారు. స్పందన ఉంటే రాయి అనుకుంటే రాయే, దేవుడు అనుకుంటే దేవుడు. అవునా కాదా? మనం దశావతార సినిమా చూసామా? ఈ సినిమా చూడగలమా? చూస్తారా? రాత్రికి మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుడికి మాత్రం కంటే దేవుడు చూసామనుకోండి, ఈ దేహం కనిపించదు కదా, అర్థమనుకుంటా. అట్లాగే ఈ నామదేవుడికి పాండురంగుడితో మాటలు, ఆయన వెళ్ళి తింటున్నాడు, ఆయన చెప్పింది చేస్తున్నాడు. అంటే ఎంత భక్తుడు నేను? పాండురంగుడు అలా మాట్లాడుతున్నా, ఎంత భక్తుడిని? అక్కడ ఇంక తుకారాము, ఏకరాగులు వాళ్ళందరూ సమావేశమయ్యారు, ఇక సత్సంగం లాగా. అయినప్పుడు మనలో ఎంత మేరకు మనం భగవద్భక్తిని మనం అనుభూతి పొందున్నాము అనుకొని పరీక్ష చేయాలంటే ఘోర అని అతడు, ఘోర అంటే చక్రధారి, కుండలు తయారు చేసేవాడు. అతడు ఏం చేశాడంటే ఒక కుండ తీసుకొచ్చేసి తల మీద పెట్టి కొట్టాడనమాట. ఓటు శబ్దం వచ్చిందనుకోండి, నువ్వు ఇంకా సాధనలో పరిపక్వ చెందలేదని అర్థం. బాగా శబ్దం వచ్చిందనుకోండి, సాధనలో పరిపక్వం ఉన్నట్టని. అట్లా ఒకరు కుండ తీసి కొడుతుంటున్నారు, సౌండ్ రాలేదు, నేరుగా విద్యుత్కి వచ్చాడు. ఆమె కుండ పెట్టబోతున్నాడు. నేను పాండవుడితో మాట్లాడతాను, నాకెందుకు నాకు కోటి శబ్దం వస్తుంది అని అన్నాడు. అట్టగా పెట్టుక దస్తే ఉంది, మీ అందరూ పెట్టుకోలే అన్నాడు. సరే పెట్టుకుంటే ఓటు శబ్దం వచ్చేసి అవమానం అయిపోయి వీడికి. అంటే ఇంతమందికి ఓటు శబ్దం దాకా నాకు ఓటు శబ్దం వచ్చిందంటే నేను భక్తులు కానే కదా. మరి తగుకు పోయినాడు, ఎవరు తిరిగి? పాండవుడి దగ్గర పోయినాడు. నాకు ఇంత అవమానం జరిగింది అనేసి అతనికి తినడు కదా. నేను కొంచెం పరిపక్వం రాలేదని తింటాడా? తినడు. మనం కూడా ఇంట్లో మన అమ్మ నాకు తినాం కదా, పక్కన ఆంటీ అని తింటాం. అట్లాగే చెప్పాడు, నువ్వు పలానా గుడికి పోరానైనా ఆడ ఒక ముసలోడు ఉంటాడు, వాడు పోయినాడు, నీకు సమాధి చెప్తాడు అన్నాడు. సరే ఇంకా స్వామి తేల్చుకోవాలనే, నేను భక్తి నిరూపించుకోవాలి కదా. అందుకని సరే ఇంకా చెప్పాడు, పోయినాడు. పోతే అక్కడ శివాలయం ఉంది. ఆ శివాలయంలో మాకు ముసలోడు పడుకున్నాడు, కాళ్ళు వచ్చి శివలింగం మీద ఉన్నాడు. శివలింగం మీద అంటే వీడేం భక్తుడు, వీడి దానికి ఎందుకు పంపించాడు? ఇప్పుడు నేను పిచ్చోడినా, దాని పిచ్చోడా, వీడు పిచ్చోడా అని మనం వచ్చి సరే వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ తేలాలనే, నేను భక్తులు నిరూపించుకోవాలి కదా. ఎటు పాండవులు చెప్పాడు కాబట్టి, ఏంది తాత
శివలింగం మీద కాళ్ళు పెట్టుకున్నావే అన్నాడు. అలా చూసి ఓహో పాండురంగం చెప్తే నువ్వు వచ్చావా అన్నాడు. అప్పుడు కొంచెం నమ్మకం కలిగింది అనమాట. ఇదే కొంచెం మామూలు చూడు కదా వీటనేసి. అవును తాత, ఇంత తెలుసుకున్నా కదా నువ్వు, నీ కాళ్ళు శివలింగం మీద పెట్టుకున్నావే అన్నాడు. అవునా, నా కళ్ళు కనపడుతున్నాయి నాకు కొంచెం పసక. ఇది ఆ కాళ్ళు తీసి ఇంకో దగ్గర పెట్టాను. సరే కాళ్ళు ఇంకో దగ్గర పెడితే అక్కడ శివలింగం వచ్చింది, ఇంకో దగ్గర పెడితే ఇంకో శివలింగం వచ్చింది. ఇప్పుడు శివుడు ఎక్కడ లేడు, అంతటా ఉన్నాడని. నా వీడి ఏమైంది, పాండురంగుడే దేవుడు, మిగతా వాళ్ళంతా దేవుడు కాదు. భగవంతుడు అంటే సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు. ఆయనకి నామం లేదు, రూపం లేదు, గుణం లేదు. ఇది భగవతత్వం. మిగతా వాళ్ళకి ఆ భావంతో ఉన్నారు, ఏకత్వంతో ఉన్నారు వాళ్ళు. కానీ ఇతను మాత్రం నేను గొప్ప భక్తుడిని, మీరు భక్తుడు కాదు. నా దేవుడు పాండవుడు గొప్పవాడు, మిగతా వాళ్ళంతా కూడా తక్కువవాడు. ఆ భావాన్ని తీసివేసేవారు నామదేవుడు. అప్పుడు అర్థమైంది పాండవుడు ఎందుకు పంపించాడు అని. నేను పాండవుడు ఆ విగ్రహంలోనే నేను దేవుడు అనుకున్నాను, అలా అందుకే నాకు ఓడి శబ్దం వచ్చింది. అంటే చిన్న పొరపాటైనా పొరపాటే కదమ్మా. అన్నం బ్రహ్మాండంగా వండాము, ఉప్పి లేదు, ఏం ఉపయోగం ఉంటుంది? దాన్ని చెప్తాడనమాట సద్గురు కూడా. అది చిన్న పొరపాటే కాదు, అది కూడా తీసి పారేవాలి అంతే. అది చెప్పడం మీకు ఉద్దేశం. ఇది మీరు కథ అనుకోవచ్చు. తమిళ్లో ఔవయ్యారని ఉంటారు, గొప్ప మహాభక్తులు. అని కూడా చాలా ముసలావిడ ఆమె ముసలితో తెప్పించుకున్నది కూడా. చిన్నప్పటి నుంచి వినాయక భక్తురాలు, చిన్న పాప నుంచి కూడా. ఆమెకి యుక్త వయసు వచ్చింది, పెళ్లి చేయాలన్నారు. పెళ్లి చేయాలంటే ఆమెకు పెళ్లి మీద విరక్తి. కానీ పెద్దవాళ్ళు గమనింటారా, వివాహం చేయాలి. నేరుగా పోయి ఇంకా ముహూర్తం జరిగేప్పటికీ నేరుగా వినాయకుడికి పోయి, ఈ శిథిరాన్ని చూసి కదా నాకు వివాహం అంటున్నారు, నాకు ముసలితనం ఇవ్వండి అని కోరుకున్నప్పటికీ ఆ ముసలితనం వచ్చేసాడు. వీళ్ళు పరిగెత్తారు, పెళ్ళికి ఆడ పెరిగింది అనేసి చూస్తే ఆడ ముసలు ఆడుతున్నారు. ఆమె మహాభక్తి అవ్వయాలని. ఆమె డైరెక్ట్ కైలాసానికి పోయింది బుద్ధితో కూడా. బుద్ధితో పోతా అంటే పెద్దవాళ్ళు ఎంత కాళ్ళు పట్టుకుపోతాయి కదా, కాలు సాపుకోవాల్సిందే కదా. ఆడ కోసం కాలు సాపుకుంది. చూస్తే నేరుగా శివుడు ఉన్నాడు. శివుడు తెలుసు ఆయన ఎంత మహాభక్తురాలు, నేను తీయమని చెప్పలే. పక్కన పార్వతి ఉంది. చిన్న అవమానం కదా, భర్తకి ఎదురు కాళ్ళు పెడతా అంటే భార్య ఎలా సహిస్తుంది, కొంచెం ఇదిగా ఉంటుంది కదా. వెంటనే చిలక చెప్పి ఆయన చెప్పు, పెద్ద ఆమెకి కళ్ళు కనబడలేదు, నేరుగా నా భర్త ఎదురు కాళ్ళు చాపుకున్నది, అమర్యాద కదా అని చెప్పినప్పటికీ చెవులు చెప్పింది. అవునా అని చిలకెత్త తీసి సరేలే అమ్మ ఇంకో పక్క తిప్పుకున్నాను. తిప్పుకుంటే శివుడు ఆ పక్క తిరిగినాడు. మళ్ళీ వెనక పక్క తిప్పుకుంది, శివుడు ఆ పక్క తిరిగినాడు. కూర్చొని తిరగతాడు కదా, ఇంకొంచెం తిరగతాడు. పార్వతి నువ్వు గమ్మునుండు, నా కళ పెడుతుంది అన్నాడు ఆయన. ఎందుకు చెప్తున్నానంటే ఉన్నంతా ఒకే ఒక చైతన్యము, ఒకే చిత్తి, ఆ భావన ముంచుకొని చెప్పడమే ఇక్కడ మొతక దుప్పట్లు అంటే. అందుకని సద్గురుడు జరీసాలు ఇస్తున్నాడు. ఇదే బాబా చిత్రం కూడా వస్తుంది. చింగుడు నిధులు దొంగిలిస్తావు, జరీసాలు ఇస్తాను కదా అనేసి. చూడండి ఇక్కడ బాబా కానీ, ఇక్కడ అక్కలకోట స్వామి కానీ ఆ పరంపర ఎలా ఉంటుంది, సంప్రదాయాలు ఉంటుంది అన్నమాట. అది చెప్పాడు ఇక్కడ. మనలో కూడా చాలామంది ఉన్నారండి, నేను బాగా భక్తుడండి, ఏ గుడికి వెళ్ళను అంటే నేను బాగా అక్కడ ఇంకక్కడ ఏ గుడికి వెళ్ళను, కాళీ పెట్టండి ఆయన చెప్పాడా మీరు బాబా చదవని చెప్తారు ఇక్కడ. అంటే నా అనుకున్న సంగతి అంటే పెద్ద బేరబారు మాట. నేను బాగా భక్తుడు, నేను తెలియదు అందరి జనాలక. అబ్బాయి గొప్ప భక్తుడు కావాలి, ఏ గుడికి పోనట్టు ఆయన చంగాలు పెద్ద ఏం పోనంటే ఏంటి 100 రూపాయలు ఆయనే ఉన్నాడని ఆయన చెప్పా, కృష్ణుడు చెప్పా. అలాగే అంతర్చేతుల్లో కూడా భగవతత్వం ఉందని చెప్పి మహాత్ములు చెప్పారు. మరి ఏం అర్థం చేసుకున్నాం? నేను భక్తులు చెప్పిన అహంకారం తప్ప దాన్ని తొలగించాలని చెప్పడైనా ఆయన చెప్పేసి ఇదే దత్త సాంప్రదాయం అంటే. సరే ఆడకైంది, మళ్ళా వస్తుంది కదా, నా కులం గొప్ప,
నా జాతి గొప్ప అని కూడా ఉంటుంది కదా. వెంటనే స్వామి ఏం చేశాడు, ఒక శూద్రుని నుంచి తెచ్చి నీళ్ళు తీసుకురారన్నాడు. శూద్రుని తీసుకొచ్చి వాటి నీళ్ళు తీసుకురారన్నాడు. నేను బ్రాహ్మణుడిని, నేను శూద్రుడివి తీసుకురావాలా? అప్పుడు మడి కట్టుకుని పూజ కూర్చుంటున్నాడు. చూడు, ఒక్కొక్కటి తీసేస్తున్నాడు. ఇక్కడ శూద్రుడెవడు, క్షత్రియుడెవడు, వైశ్యుడెవడు, బ్రాహ్మణుడెవడు? ఈ 4 వర్ణాలు ఏంటి? ఎందుకు వచ్చాయి 4 వర్ణాలు? వారి వారి మనోభావాలను బట్టి వచ్చింది అంతే. పోనీ ఈ 4 వర్ణాలు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? పంచపదాల నుంచి వచ్చారు. జన్మతా పుట్టినంత మాత్రాన ఆ వర్ణం గొప్పనే, ఇంకో దాని తక్కువనే? ఇక్కడ ఆలోచించాలి పాయింట్ అన్నీ కూడా. దాని సమాధానం ఇవంతా అందించినవాడు వ్యాస భగవానుడు. వేదవ్యాసుడు పేరు విన్నారా? ఆయన ఏ కులం? దాసీపుత్రుడు. మరి ఆయన కూర్చున్నారు. ఇక్కడేంటంటే వారి వారి వృత్తులను బట్టి వర్ణాలు ఏర్పడింది. నాకు వ్యాపారం అంటే ఇష్టం కాబట్టి నేను వైశ్యుడిని. నీకు శాస్త్రం అంటే ఇష్టం, బ్రాహ్మణుడు. నీకు క్షత్రియుడు అధర్మాన్ని పోరాది ఇష్టం, క్షత్రియుడు. నాకు వ్యవసాయ పనులు ఈ పనులు అంటే ఇష్టం, మేము శూద్రుడు. అట్లా ఏర్పడింది అంతే. అందుకే భగవద్గీత కృష్ణుడు చెప్పిన భావాలు సంపూర్ణ గ్రహించాలి మనం. సరే, ఒక ఇంట్లో 4 కొడుకులు ఉన్నారు. ఒక తండ్రి బిడ్డలే. ఒకడేమో లాయర్, ఒకడేమో ఇంజనీర్, ఒకడేమో డాక్టర్, ఒకడేమో బిజినెస్ మ్యాగ్నెట్. వాడు డాక్టర్ అని అంటాం, వీడు లాయర్ అంటాం, ఇంకొకటి ఇంజనీర్ అంటాం, ఇంకొకటి బిజినెస్ అంటాం. మరి అందరూ వాడు ఒకే తండ్రి కడుపులో పుట్టిన బిడ్డలే కదా. వాళ్ళకి 4 వృత్తులు తీసుకున్నారు కదా. 4 వృత్తుల మీద అంటే 4 పనుల మీద వాళ్ళకి ఇష్టం ఏర్పడింది కదా. అందుకని వాళ్ళకి డాక్టర్ అని పేరు వచ్చింది, లాయర్ అనే పేరు వచ్చింది, ఇంజనీర్ అని పేరు వచ్చింది. అందరూ ఒక తండ్రి బిడ్డ ఉన్నా కాదా? ఇది కూడా అంతే. అంటే మనం ఎక్కడ వెనకబడిపోతున్నాం? ఈ వెనకబడిపోయి మనసు అతలాపలం చేసుకుని తిరిగి జనం పనులు తిరుగుతూనే ఉన్నాం. ఇందులో బయటపడాలి. అది సద్గురు యొక్క ఉద్దేశం అదండి. వెంటనే చేశాడు, నీళ్ళు అన్నాడు. ఇతను మడి కట్టుకుని ఉన్నాడు. భగవంతుని దృష్టిలో అందరూ సమానులే. ఆయన చెప్పిన మాట, నువ్వు నీళ్ళు తీసుకురా. భగవంతుని దృష్టిలో అందరూ సమానులే. ఇక్కడ భగవంతుడు అంటే ఒక రూపం కాదు, జ్ఞానం. జ్ఞానం దృష్టిలో అందరూ సమానమే. మీకు జ్ఞానం ఉంది, మీకు జ్ఞానం ఉంది. మీరు ఒక వస్తువు కలుపుకున్నారు, మీరు ఒక వస్తువు కలుపుకున్నారు. జ్ఞానంలో తేడా ఉందా? ఉందా? మీరు ఆ జ్ఞానం గురించి మీరు ఒక వస్తువు కలుపుకున్నారు అంటే జ్ఞానానికి తారతమ్యాలు ఏమి లేవు. ఉపయోగించుకున్న వాడికి బయటపడేది. కాబట్టి భగవంతుని దృష్టిలో అందరూ సమానలే. వేరైన భావం ఎవరు ఉండదు. మనం ఏర్పరచుకున్నట్టు ఇవన్నీ కూడా. దాని నుంచి బయటపడు. ఈ విషయాన్ని బాగా ఎంత సులభంగా అందజేశాడు అసలు. భరద్వాజ మహర్షి గారు స్వతహాగా జన్మత వైష్ణవ బ్రాహ్మణుడు. వైష్ణవ బ్రాహ్మణుడు అంటే ఎంత నియమ నిబంధనలు ఉంటుంది. అటువంటిది ఆయన అందరూ వచ్చేవాడు. ఎవరు పెట్టినా తినేవాడు, ఎక్కడికైనా వెళ్ళేవాడు. వెంటనే వాళ్ళు ఉంటాయి కదా, వాళ్ళందరూ నేను విధివేస్తామన్నారు. ఓకే, మీరే నిలివేసేది అట్లా కాదు, ఎందుకు చేస్తున్నామన్నారు. చర్చ పెట్టాడు. బ్రాహ్మణుడు అంటే ఎవరు? ప్రమాణం కావాలి కదా. దేనికైనా ప్రమాణం రాకండి. ప్రమాణం లేకుండా ఎవరు చెప్పిన మాత్రం బ్రాహ్మణుడు అంటే ఎవరు? బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుడు. కాబట్టి ఆ జ్ఞానం ఎవరిలో ఉన్నా వాడు బ్రాహ్మణుడే. ఇప్పుడు మీరు ఏ కులమైన జాతి పోయినా మీరు డాక్టర్ చదివారు అనుకోండి, మిమ్మల్ని ఏమంటారా? డాక్టర్ అంటారా, ఇంకేమైనా అంటారా? దానికి ఎందుకు తారతమ్యం చేసుకుంటున్నావు? పోనీ అట్టని తక్కువగా డాక్టర్ అంటే నీకు ఆరోగ్యం లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళవా? వెళ్తారా వెళ్ళరా? మరి ఏంటి?
అంటే సింపుల్ అలా చర్చ పెట్టారు. మీరు నా దగ్గర నువ్వు ప్లీజ్ నేను రాబోయేదిలే, నువ్వు పొమ్మంటే పోయేదేమిలే, నా పని నాది అన్నాడు మహానుభావుడు. ఎందుకంటే వేద ప్రమాణం చెప్పాడు అనమాట. ఎప్పటికీ సరే పోయి తీసుకొచ్చాడు. స్వామి సమాధి చెందే ముందు, అంటే సరి వదిలిపెట్టే ముందు బాలపని పిలిచి గుర్తుగా ఒక తులసి మాలను ఇచ్చాడు. చూడండి, పరిపక్తి తీసుకొచ్చేసాడు. ముందేమో స్టార్టింగ్ నుంచి మనసు శుద్ధి చేసుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత సాధనాపరంగా కులం నుంచి తీసుకొచ్చి వచ్చేసాడు. తర్వాత మహాత్మ ప్రసాదం ఏ విధంగా తీసుకోవాలో అది తీసుకుంటూ వచ్చాడు. ఉన్నది ఒకటే తత్వము, ఏకత్వము అనేదని తీసుకొచ్చాడు. దానికి తులసి మాల ఇచ్చాడు గుర్తుగా. తులసి మాల ఇంకో మాల ఇవ్వలే. లేదా తులసి మాల ప్రత్యేకత, ప్రతి ఒక్కరింట్లో తులసి చెట్టు ఉంటుంది. ఆ తులసి చెట్టుకి అందరూ పూజ చేస్తున్నాం. ఎందుకని? మీ ఇంట్లో తులసి చెట్టు లేదా? ఇంకా దీపం పెడతారా? పూజ చేస్తారా? ఎందుకని? దేవుడులాగా మా అమ్మ చెప్పింది కాబట్టి, లక్ష్మి కాబట్టి దీపం పెడితే డబ్బు దండిగా ఉంటుంది అయినా బంగారు దండిగా వస్తుంది కాబట్టి లక్ష్మిగా పూజించండి అని చెప్పి మేము చేస్తున్నాం. ఇది బాహ్యంగా అయితే అదే, సైన్స్ ప్రకారం తీసుకోండి. తులసి చెట్టు రోగ నివారణ చెట్టు. తులసి ఇంట్లో ఉంటే విషక్రిములు ఏది లోపలికి ప్రవేశించవు. అబద్ధం ఉంటారా? అందుకని చెప్పారు. అది చెప్తే మనం చేయం కాబట్టి ఆశ పెట్టామంటే చేస్తాం. ఆశో మన పెద్దలు అందరూ చేశారండి. ఆశో గీసో అది మంచి జరుగుతుంది కదా, అది ఉద్దేశం అండి. అందుకే ప్రతి ఆచార సంప్రదాయంలో కూడా ఒక అర్థము పరమాత్మ ఒకటి ఉంటుందని. అంటే ఆ తులసి మాలను ఇచ్చాడు. అంటే ఏంటి? తులసిలో చూడండి పూలు పనులు ప్రత్యేకంగా కనబడవు, కానీ అన్నిటికీ మంచిదవునా కాదా? అలాగే మహాతులసిలో మహిమలు, లీలలు, ప్రదర్శనలు ఏమి ఉండవు, కానీ వారు తులసి చెట్టు లాంటి వారు అనే భావాన్ని నిరంతరం ధరించుండు. అందుకని ఇప్పటి వరకు నీకు ఏ భావం ఉందో ఆ భావాన్ని నిరంతరం ధరించుని తులసి మాలను అంటించాడు. రెండోది ఒక ఉంగరాన్ని ఇచ్చాడు. స్వామి సమర్థాన్ని రాసి ఉంగరాన్ని ఇచ్చాడు. ఇస్తూ నా రాజముద్రికై నీకు ఇస్తున్నా అని శిరస్సు మీద చేతి ఉంచాడు. నా రాజముద్రిక అంటే ఏంటి? రాజముద్రిక ఉన్నప్పుడు ఎక్కడికైనా ప్రవేశం ఉంటుంది. రాజముద్రిక ఇస్తే ఇచ్చాడంటే ఏంటి? నీకు ఎక్కడికైనా సరే, ఎక్కడికైనా అంటే ఏమిటి? బాహ్యం కాదు, ఆంతరంగా ఆధ్యాత్మంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీకు మాత్రం తిరిగి ఉండదు అని చేయబెట్టి తల మీద పెట్టి ఆశ్రయించాడు. దీనివలన నీకెప్పుడు ద్వారాలు తెరిచే ఉంటాయి. నా అధికారాన్ని, నా శక్తులని యావత్తు నీకు ఇచ్చేస్తున్నా. మరి ఆధ్యాత్మం ఎంత ఉత్తరపోయింది ఇక్కడ? నా యావశక్తిని నీకు ఇచ్చేస్తున్నా, నా కార్యం నిర్విఘ్నంగా నువ్వు కొనసాగించగలుగుతావు. ఏమిటి ఆయన కార్యం? ఒకటే కార్యం, సమతాభావం. నా కార్యాన్ని నువ్వు నిర్విఘ్నంగా నువ్వు నిర్వర్తిస్తావు అని అతన్ని ఆలింగనం చేసుకున్నాడట. ఆ తర్వాత కొన్ని వస్తువులు ఆయన ప్రసాదించాడట. ఆ తర్వాత ఇక్కడే ఒక మఠాన్ని స్థాపించుకొని నువ్వు అక్కడే స్థిరంగా ఉండని చెప్పాడు. ఈయన మఠానికి ఆ స్థలం వెతుక్కుంటూ ఉంటుంటే అక్కలకోటలోనే ఒక స్థలం ఆయనకి చూపించాడు స్వామి. ఇప్పటికీ ఆ బాలప మఠం అని ఆయన ఇచ్చిన వస్తువులతో కూడా ఇప్పటికీ అక్కడ ఉంది. దాదాపు స్వామి సమాధి 32 సంవత్సరాల వరకు అక్కడే అనుష్ఠానం చేసుకుంటూ అనేక మందిని దైవ కార్యం వైపు వాళ్ళని తిప్పుతూ ప్రఖ్యాతి చెందిన బాలప మఠంగా ఇప్పుడు అక్కడ ఉంది. ఒక సామాన్యమైన వ్యక్తి, వ్యాపారం చేసుకున్న వ్యక్తి 30 సంవత్సరాలలోనే అన్వేషణ ప్రారంభమై ఆ అన్వేషణలో సద్గురువు లభించడం, ఆ సద్గురువు ఈ అన్వేషకుడిని పరిశుద్ధమైన మార్గంలో తీసుకువెళ్ళడం, ఉన్నతమైన స్థానాన్ని తీసుకువెళ్ళడం. అందుకే సద్గురువుని ఆశ్రయిస్తే మన కోరికలు తీర్చడం కాదు, మనల్ని సంస్కరిస్తారు, దేవతల కోరికలు నెరవేరుస్తారు,
మనం సంస్కరింపబడడానికి అవకాశం ఉండదు. దాని ఉదాహరణే రావణాసురుడు, హిరణ్యకశిపుడు, భస్మాసురుడు, హిరణ్యాక్షుడు, కుంభకర్ణుడు, వీళ్ళందరూ కూడా. కాబట్టి ఇక్కడ మనం గుర్తించవలసినది సద్గురు ఆశ్రయం, సద్గురు సమాశ్రయం మన సంస్కరణకి. అలా ఈ బాలప్ప మహారాజుగా బాలప్ప మఠంలో ఎప్పటికీ నేటికి అందరినీ ఉద్ధరిస్తూ ప్రతి ఒక్కరిని సన్మార్గం తీసుకెళ్తూ తన కార్యాన్ని, అంటే స్వామి కార్యాన్ని నిర్వహిస్తున్నాడు. కాబట్టి ఆ కార్యాన్ని మనం కూడా గ్రహిద్దాం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री स्वामी समर्थ महाराज की जय. गुरुदेव दत्त.